ఇట్లా చేతి అవుతుంది ఎంత గల్లి గబ్బు వాసన వస్తుందా? మంచి వాసన వస్తుంది, సెంట్ వాసన వస్తుంది, వాసన వస్తుంది. మీరే కదా ఫోన్ చేసింది నాకు? నేనే. ఏడు వచ్చింది, ఏదో బరబర శబ్దం వచ్చిందని లేచే మంచం నేను పడుకొని అంతను మధ్య పోయింది. ఇక మళ్ళా ఇక నేను ఇటు బయటికి రాకుండా అక్కడే చూస్తా ఉన్నాను. తలకాయ పైకి పెట్టి బయటికి పెట్టింది. మస్తు దొడ్డు ఉన్నది. ఈ డోర్ కుల్ల పెట్టండి అంత. అందరా షారు హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నాస్ నెక్స్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ సురేష్ కాలనీ అండ్ పెట్రోల్ పంప్ వెనకాల ఇండియన్ ర్యాట్ స్నేక్ మామూలుగా తెలియదు తెలుసా, బిగ్ సైజ్లో ఇండియన్ ర్యాట్ స్నేక్ ఉంది. సో గాయ్స్, ఇప్పుడు దాన్ని మనమైతే రెస్క్యూ అయితే చేద్దాం. అన్నగారు ఫోన్ చేసారు నాకు. అన్న పేరేం పేరు? ప్రవీణ్ అన్న నా షాప్కి వెళ్ళి నంబర్ తీసుకుని ఫోన్ చేసిండు. యాక్చువల్లీ నేను ఏంటంటే నాలేశ్వర గ్రామంలో ఒక రైస్ మిల్లో కోబ్రా పాము రెస్క్యూ చేయడానికి వెళ్ళినంటే రాగా అన్న ఇట్లా నాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు వస్తున్నా దారిలో రాగానే ఫోన్ వచ్చింది. అన్న ఇట్లా నేను సురేష్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. రవి కదా? ప్రవీణ్ సురేష్ కాలనీలో ఉంటా. ఇట్లా మా ఇంట్లో పెద్ద పాము వచ్చింది అన్న అనగానే సరే అని ఇంకా బండి కొద్దిగా స్పీడ్గా సంపుకుంటూ వచ్చిన. ఇక్కడికి వచ్చిన దాకంటే చూసిన ర్యాట్ స్నేక్ ఉంది. నాకు వచ్చాను అన్న కొద్దిగా నువ్వు బయటికి వెళ్తే నేను వీడియో నా దూరంకి వెళ్ళి తీసుకోలేము, కట్ చేసి 2 వస్తుంది డైరెక్ట్ అన్న. సామానా తీసాను సరే, అది పడిపోతుంది మళ్ళీ. ఇవన్నీ బోన్లో గిన్నెలు అన్నీ పడిపోతాయి. మెల్లగా తీసాను, మెల్ల ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అటు సందులు ఉంటే మళ్ళీ పడిపోతే బాగా. అవును. बैठ ऐसा एंगल है, ऐसा नहीं दिखता तुम्हारे को, तुम बैठ तो दिखता तुम्हारे को. उस एंगल पे शूट करना क्या है. జరిపోదు కదా? लाइट बंद సైలెంట్ బేటా, సైలెంట్. మస్తు యాక్టివ్ ఉన్నది జరుగుతు. ఓ మై గాడ్, కరవకు బేటా, సైలెంట్ చిన్న సైలెంట్. ఓఫ్ మై గాడ్, గ్యాస్ నడుస్తుంది, గ్యాస్ ఆసన వస్తుంది, ఆసన. ఇక ఇట్లా చేతి అవుతుంది. ఎంత గల్లి గబ్బు వాసన వస్తుందా? మంచి వాసన వస్తుంది, సెంట్ వాసన వస్తుంది, వాసన వస్తుంది. వాసన వస్తుందా? మంచి వాసన వస్తుంది, సెంట్ వాసన వస్తుంది, వాసన వస్తుంది. పట్టుకో, ఏం కాదు. ప్రవీణ్ అన్న భయపడద్దు. సో గాయ్స్, ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్, నాన్ వెనమస్, నాన్ పాయిజన్. సుమారు దీని పొడవు వచ్చేసి 6 ఫీట్లు. ఏంది 6 ఫీట్లు? నేనే 5 ఫీట్లు ఉన్నానే, 5.5 ఉన్నా. 7 ఉంటుందేమో. ఇగో ఏ చిన్న సైలెంట్, పెద్ద సంచి ఉంటి. తిరుగు.
తిరుగు ఆగిపోయావా మళ్ళీ తిరుగుతా చూడు ఇగో లేపుతా మళ్ళీ తిరుగుతుంది ఇగో ఇగో అదే తిరుగుతుంది ఏదైనా ఇచ్చే ఒకటి Oh my god! Oh my god! సంచి ఓపెన్ బ్రో సంచి నువ్వే ఓపెన్ ఇది ర్యాట్ స్నేక్ దీన్ని తెలుగులో తాటు జర్రీ అంటారు తాడ్ జర్రీ అంటే ఇది తాడి చెట్టు లెక్క పొడుగుగా అవుతుంది అన్నమాట అది సో ఇది ఇప్పుడు గోడ కింద పడిందా చచ్చిపోదు తాడి చెట్టు పడితే పైనుంచి పడింది అనుకో నేను చూసా పెద్ద ఇంకా ఎందుకంటే పెద్ద ఏమో మరి కానీ మేము చూసినంత మటుకైతే అయితే పిరికిది బాగా పాము ఈజీగా అయితే పైనకి వెళ్ళి పడితే చావదు పిరికిది భయం ఉంటుంది సో గాయస్ ఈ పాము వచ్చేసి తాడు జర్రీ ఈ తాడి జర్రీ పేరు ఎందుకు వచ్చిందంటే తాడి చెట్టు లెక్క ఇది తొందరగా పెరుగుతుంది సో కావున దీన్ని చాలామంది తాడి జర్రీ అంటారు అండ్ మళ్ళా జెర్రిగొడ్డు కూడా అంటారు జెర్రిపోతు కూడా అంటారు ఇంగ్లీష్లో ర్యాట్ స్నేక్ దీంట్లో ఆడది మొగది రెండు ఉంటాయి అన్నమాట సో చాలామంది ఏమంటారు అంటే తాడి జెర్రీ పాము నాగం పాము రెండు కలుస్తాయి ఇది మేల్ అంటారు నాగం పాము ఫీమేల్ అంటారు సో కాదండి అది దాంట్లో కూడా నాగం పాములో కూడా మేల్ ఫీమేల్స్ ఉంటాయి దీంట్లో కూడా మేల్ ఫీమేల్స్ ఉంటాయి ఈ జాతి వేరు ఆ జాతి వేరు ఇది నాన్ వెనమస్ జాతి అది వెనమస్ జాతి ఆ వెనమస్ జాతి దీనికి ఎప్పుడైనా కరిచిందనుకో ఈ పాము చనిపోతుంది ఈ పాము వచ్చేసి నాగం పాముకు కరిచిందనుకో నాగం పాము చనిపోదు ఎందుకంటే ఇది నాన్ వెనమస్ కాబట్టి వెనమస్ పాము కరిస్తే వెనమస్ పాము చనిపోదు వెనమస్ పాము వచ్చేసి దీనికి కరిస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో కొన్ని వీడియో కూడా మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు కొంతమంది తాడి జెర్రీని మింగిన నాగం పాము సో వస్తుంది అప్పుడప్పుడు మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి తాడి జెర్రీని అయితే ఈజీగా మింగేస్తుంది నాగం పాము కదా మేల్ ఫీమేల్ ఇది మొగది ఆడది అయినప్పుడు మరి ఎందుకు మింగేస్తుంది ఎందుకు తింటుంది కదా తినద్దు కదా సో కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు అంటారు జెర్రిగొడ్డు నాగం పాము రెండు ఆడది మొగది కలుసుకుంటున్నాయి అంటారు సో అట్లా కాదు కొన్ని వీడియోస్లో కూడా చెప్పిన నేను ఓ మై గాడ్ ఇది చాలా యాక్టివ్గా అవుతుంది స్నేక్ ఇది सो गाइस देख रहे हैं ना दोस्तों इसकी जो पहचान देखिए ये पीछे इसका जो पेट के नीचे देखो पूरा येलो है ऊपर उसका जो पैटर्न पूरा ब्लैक है और ये किंग कोबरा जैसा पैटर्न्स रहता इसका जो स्किन वो उस तरह दिखता है देखिए देख रहे हैं ना दोस्तों ये बहुत ही खूबसूरत सांप है बहुत ही शर्मीला सांप है इंसान को देख के बहुत डर जाता है बहुत ही स्पीड रहता है अजंता एक्सप्रेस कैसा स्पीड जाती उस तरह स्पीड जाता है सांप देख रहे हैं ना बहुत बड़ा है ये चलो अभी हम इसको थैले में डाल देंगे चलो दादा चलो अंदर चलो बेटे अंदर चलो అన్న దీనికి హోల్ ఉన్నదన్న అన్న ఇంట్లోకి పారిపోతుంది అన్న అన్న పాము పారిపోతుంది సో విషపూరమైన పాములు కూడా అది మంచి పట్టుకోండి అదంతా గుమ్మరి పట్టుకో ఏం కాదు సంచి పట్టుకో అన్న సంచి పట్టుకో అరే సంచి పట్టుకో సంచి किसमें पंच दौड़े कादो जैसा क्या होता बोलते गर्म होता उसको सांस निकालने में थोड़ा तकलीफ होती है मर जाता बेचारा मतलब गए तक रहना छोड़े तक थोड़ा पकड़ो नीचे रखो నేను పెట్టుకుంటాను భయపడితే వద్దన్నా మళ్ళీ జ్వరం వస్తే పరేషాన్ कौन देखते कौन आ रहे पैसे होते खाली
हाँ देखा तो पैसे चलो चल 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 हटा दो ఇదంతా కూర్చోండి. सो गाइस जय हिंद जय भारत रखना अल्लाह हाफिज सेव नेचर सेव स्नेक सेव एनिमल्स जय हिंद।